హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయాలి. జాబ్ కూడా మీ అందరికి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ సైకాలజీ అండి. దీనికి సంబంధించిన వీడియోస్ 3 చేశాను. వాటిని డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు నచ్చితే చూడొచ్చు. ఇది వీడియో 4 అండి. దీని ముందు కూడా నేను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 వీడియోలు చేశానండి. అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే చూడొచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము డిఎస్సికి సంబంధించిన వీడియోలు పెట్టడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే రావడం జరుగుతుందండి. మీరు చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. వికాసం నియమాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది అన్నారండి. ఆప్షన్ 3 అండి. వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 3. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్ అనేవి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు ఆప్షన్ 4 అండి ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. దీన్నే జగడుగుండ్ల దశ, క్రీడా దశ కూడా అని అంటారండి. ఇందులోకి వస్తాయి ఉత్తర బాల్య దశలోకి. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం. ఆప్షన్ 3 అండి జోక్య చరం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 4 అండి వైగోట్స్కీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. ఆప్షన్ 2 అండి పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది కింది దశలో ఉంటుంది. ఆప్షన్ 1 అండి 6వ దశలో ఉంటుంది. వ్యక్తి పూజ అనేది 6వ దశలో ఉంటుందండి. ఆప్షన్ 1. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్ 4 అండి విల్లార్డ్ వాలర్. సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. భేదాత్మక సామర్థ్య నికష కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఆప్షన్ 3 అండి థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రకారం రూపొందించబడింది. ఆప్షన్ 3 భేదాత్మక సామర్థ్య నికష. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ. ఆప్షన్ 2 అండి విభిన్న ఆలోచన. ఆప్షన్ 2. మెటాకాగ్నిషన్ అంటే ఆప్షన్ 4 అండి స్వబుద్ధి. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అండి. 18 సంవత్సరాలలోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం. ఆప్షన్ 2 అండి తక్కువ పరిపక్వత. ఓటుపై వాళ్ళకి సరైన అవగాహన ఉండదండి 18 సంవత్సరాల లోపు వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఓటు హక్కు అనేది కల్పించరు. కాబట్టి దానికి తక్కువ పరిపక్వత కింద వస్తుందండి. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనబడే దశ. ఆప్షన్ 1 అండి చాంచల్య దశ. ఆప్షన్ 1 చాంచల్య దశ. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనబడే దశ.
అభ్యాసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు? ఆప్షన్ 2 అండి, శామ్యూల్ కిర్క్. శామ్యూల్ కిర్క్. నేను అన్ని ఆప్షన్స్ చదవట్లేదండి, ఏది ఇంపార్టెంట్ అది మాత్రం చదువుతున్నాను. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, అందువల్ల ఏది కరెక్ట్ ఆన్సర్ అది చదువుతున్నా. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. ఆప్షన్ 4 అండి, నూతన సృజన స్థాయి. నూతన సృజన స్థాయి. త్రిధ్రువ విధానంలో లేనిది. త్రిధ్రువ విధానంలో లేనిది. ఆప్షన్ 2 అండి, గ్రంథాలయం, ప్రయోగశాలలు. లేనిది అన్నారండి. విషయం, ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారండి. అందులో లేనిది గ్రంథాలయం, ప్రయోగశాలలు. క్రింది వానిలో గౌణ అవసరం. ఆప్షన్ 3 అండి, ఇల్లు. గౌణ అవసరం ఇల్లు అండి. ఆప్షన్ 3. మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. విస్థాపనమునకు ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 అండి, ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం. అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడాన్ని మనం విస్థాపనము అంటామండి. విస్థాపనకు ఉదాహరణ. పరికరాత్మక నిబంధాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 అండి, బిఎఫ్ స్కిన్నర్. పరికరాత్మక నిబంధనని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్. సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 అండి, జైగార్నిక్ ప్రభావం. సగంలో ఆపిన పనులు ఎక్కువగా గుర్తుంటాయి, దీన్ని ఎలా అంటారంటే జైగార్నిక ప్రభావం. ఆప్షన్ 1 అండి. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలడం ఈ కింది అభ్యాసన బదలాయింపు. ఆప్షన్ 4 అండి, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. అంటే కుడి చేతితో చేసిన పనులు ఎడమ చేతితోని, ఎడమ చేతితో చేసిన కుడి చేతితో కూడా చేస్తుంది. అంతే, రెండు వైపులా చేస్తుంది కాబట్టి ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు అండి. ఆప్షన్ 4 మనకి. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం అండి. ఆప్షన్ 1 1989 అండి, కొత్తగా చేర్చారు. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం 1989. ఆప్షన్ 1 అండి. బ్రూనర్ సిద్ధాంత ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం అండి. ఆప్షన్ 4 అండి, సంజ్ఞానాత్మక. ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక. బ్రూనర్ సిద్ధాంత ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం అండి, లేనిది. కరెక్ట్ చదవాలండి బిట్ అనేది. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది. ఆప్షన్ 1 అండి, పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. ఎన్ఈపి 2020 ప్రకారం అండి. గణిత అభ్యాసన వైకల్యాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 2 అండి, డిస్కాలిక్యులియా. గణితానికి సంబంధించినైతే డిస్కాలిక్యులియా అండి. దీనికి సంబంధించిన బిట్స్ మొన్న వీడియో 2లో రావడం జరిగిందండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆర్టీ 2009 ప్రకారం బాలలు అనగా. ఆప్షన్ 4 అండి, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని మన బాలలు అంటాము. అది ఆర్టీ 2009 ప్రకారం అండి. భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 4 అండి, నోమ్ చామ్స్కీ. భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ. ఆప్షన్ 4 అండి.
కింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది. క్రింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది. ఆప్షన్ 2 అండి డిఎల్సి. డిఎల్సి. ట్రోజన్ హార్స్ అనగా ఆప్షన్ 2 అండి వైరస్. ట్రోజన్ హార్స్‌ని మనం వైరస్ అంటామండి. వైరస్. క్రింది వాటిలో శిశువుల ప్రాక్ సంభాషణ రూపం కానిది అన్నారండి. ఆప్షన్ 4 పద్యాలను పఠించడం. ప్రాక్ సంభాషణ రూపం కానిదండి. మిగతావన్నీ వస్తే ఇది కాదు. పద్యాలు పఠించడం. ఏడవడం, కేరింతలు కొట్టడం, ఇంగితాలు అవన్నీ కూడా వస్తాయి. ఇది రాదు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయస్సు కంటే ముందే జరుగుతుంది. ఆప్షన్ 3 అండి 6 సంవత్సరాలు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయస్సు కంటే ముందే జరుగుతుంది. ఆప్షన్ 3. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆప్షన్ 3 అండి శారీరక వికాసం. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆప్షన్ 3 శారీరక వికాసం అండి. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు. కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ ఏంటి? ఆప్షన్ 4 అండి మూర్త ప్రచాలక దశ. తను వెళ్ళగలడు కానీ క్వశ్చన్ అడిగితే తను చెప్పలేడు. మూర్త ప్రచాలక దశ. సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏంటి? ఆప్షన్ 2 అండి 2వ దశ అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 4 అండి శ్రమించడం న్యూనత. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 4 శ్రమించడం న్యూనత అండి. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమనం. ఆప్షన్ 1 అండి పరిచ్ఛేద ఉపగమనం. పరిచ్ఛేద ఉపగమనం అండి. ఆప్షన్ 1. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు. అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదని అనడంలో రక్షక తంత్రం ఏంటి? ఆప్షన్ 3 అండి ప్రక్షేపణ. ఈ రక్షక తంత్రాలకు సంబంధించి బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆప్షన్ 3 ప్రక్షేపణ. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆప్షన్ 2 అండి ఆత్మభావన. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఆత్మభావన అండి. తనకు తాను తెలుసుకోగలడు ఆత్మభావన ద్వారా మాత్రమే. ఈ వికాస దశలలో పిల్లల పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 3 అండి శైశవ దశ. శైశవ దశలో పిల్లల పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుందండి. ఆప్షన్ 3 శైశవ దశ. పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యల్లోని వైవిధ్యం. ఆప్షన్ 4 అండి సర్దుబాటు. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యల్లోని వైవిధ్యం సర్దుబాటు అండి. ఆప్షన్ 4. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది. కానీ ఇంట్లో తిడతారేమో అని భయం. ఇక్కడ సంఘర్షణ ఏమిటి? ఆప్షన్ 1 అండి ఉపగమ పరిహర.
ఆప్షన్ 1. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 2 అండి, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారం అండి చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారం. సగటు ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 అండి, 90 నుంచి 110 వరకు ఉంటుందండి. 90 నుంచి 110 మధ్యలో ఉంటుంది సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ అనేది. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు అండి. ఈ రెండిట్ల మధ్య ఎలాంటి బదలాయింపు జరగదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు. గిటార్కి ఫుట్బాల్కి. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు అండి. ఎన్గ్రామ్ అనేవి ఆప్షన్ 3 అండి, స్మృతి చిహ్నాలు. ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు ఎన్గ్రామ్స్ అంటే. గృహం బట్టలు అనేవి. ఆప్షన్ 2 అండి, రక్షణ అవసరాలు. గృహం బట్టలు అనేవి మనకి రక్షణ అవసరాలండి. ఆప్షన్ 2. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 4 అండి, ఉద్దీపన విచక్షణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ, ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 4. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి. ఆప్షన్ 3 అండి, తార్కిక స్మృతి. తనకున్నది తార్కిక స్మృతి అండి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్ 1 అండి, శీలాస్థాపన. ఆప్షన్ 1 శీలాస్థాపన భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఎబ్బింగ్హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృత శాతం ఎంత? ఆప్షన్ 3 అండి, 75%. ఎబ్బింగ్హౌస్ ప్రకారం అండి 6 రోజుల తర్వాత విస్మృత శాతం 75% అండి. 6 రోజుల తర్వాత మనకి. క్రింది వానిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం లేనివారండి. ఆప్షన్ 4 బ్రోనర్. సాంఘిక అభ్యాసం సిద్ధాంతం సంబంధం లేనివారండి బ్రోనర్. మిల్లర్, డొనాల్డ్ వాళ్ళని అందరూ కూడా సంబంధం ఉండండి, బ్రోనర్కి లేదు. అంతేనండి, ఇవి 50 బిట్స్. దీనికి సంబంధించిన వీడియోలు నేను 3 చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు అంటే ఏమైనా బిట్స్ మీకు తప్పు అనిపిస్తే వాళ్ళని డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.